హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, వన్ మోర్ వీడియో ఏంటి అంటే ఏ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, జావా ఫుల్ స్టాకా, పైథాన్ ఫుల్ స్టాకా, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాకా, డాట్ నెట్ ఫుల్ స్టాకా, అసలు ఏం చూస్ చేసుకోవాలి ఇన్ని ఫుల్ స్టాక్స్లో? ఇదే కదా అందరికీ, ఫ్రెషర్స్కి చాలా మందికి ఉన్న పెద్ద డౌట్. ఒక చిన్న దాంట్లో క్లియర్ చేసేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఏ ఫుల్ స్టాక్ అయినా కామన్ థింగ్స్ ఏమున్నాయో చూద్దాం, ఓకేనా? నువ్వు జావా ఫుల్ స్టాక్ నేర్చుకో, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకో, డాట్ నెట్ నేర్చుకో, జావా స్క్రిప్ట్ నేర్చుకో. ఏ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా కూడా కామన్ ఏంటి ఇక్కడ? ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ కామన్. నువ్వు ఒక ఫ్రెషర్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేయి, ఓకేనా? బ్యాక్ ఎండ్ వాడు ఎంతసేపు లాజిక్ బిల్డ్ చేసి ఏపీఐస్ క్రియేట్ చేస్తాడు, అంతేనా? కానీ ఆ బ్యాక్ ఎండ్ పర్సన్ కి ఇవన్నీ తెలీదు, ఫ్రంట్ ఎండ్ ఫంక్షనాలిటీ తెలీదు, అసలు యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా వర్క్ అవుతుందని తెలీదు. ఎంతసేపు బ్యాక్ ఎండ్ థింగే తెలుసు, అవునా? ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు బ్యాక్ ఎండ్ మీద నాలెడ్జ్ ఉండడం వల్ల ఫ్రంట్ ఎండ్ మీద ఉండదు అతనికి అంత నాలెడ్జ్, రైట్? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెషర్ గా జస్ట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఓకే, మీరు బ్యాక్ ఎండ్ ఫుల్ స్టాక్ నేర్చుకునేటప్పుడు జస్ట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఫ్రంట్ ఎండ్ మీద కొద్దిగా నాలెడ్జ్ వచ్చేసాక నీకు పైథాన్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, డాట్ నెట్ ఫుల్ స్టాక్ కానీ ఏదైనా సరే బ్యాక్ ఎండే కదా చేంజ్ అవుతుంది ఇక్కడ. ఫ్రంట్ ఎండ్ సేమ్, డేటాబేస్ సేమ్. ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ సేమ్, ఓన్లీ మనకు చేంజ్ అవుతుంది ఏంటి ఇక్కడ? బ్యాక్ ఎండ్ లేయర్ చేంజ్ అవుతుంది. అంటే నువ్వు ఏం చేయాలి? ఏదో ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఏం బూమింగ్ లో ఉన్నాయి అంటే, నేను ఒకటి చెప్తాను. ఏ కంపెనీస్ అయినా సరే, సపోజ్ నేను ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ గురించి చెప్తున్నా. స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తుంది మెన్ స్టాక్ మీద. ఎందుకంటే రిలయబుల్, అడాప్టబిలిటీ కోసం వాడుతున్నారు అనమాట. మెన్ స్టాక్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది, ప్రాజెక్ట్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. ప్లస్ నోట్ జేఎస్, రియాక్ట్ ఇవే కాబట్టి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా రియాక్ట్, వ్యూ, యాంగులర్ ఇవే ఉంటాయి. అండ్ నోట్ జేఎస్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో దీనివల్ల మెన్ స్టాక్ ఏమవుతుందంటే మాంగోడిబి డేటాబేస్. సో దీనివల్ల ఏమవుతుందంటే మెన్ స్టాక్ చాలా అడాప్టబుల్, నవ్వే డేస్ లో అడాప్టబుల్ గా ఉంది కాబట్టి స్టార్టప్స్ ఎక్కువ దాన్ని యూజ్ చేస్తున్నాయి. తొందరగా ప్రాజెక్ట్ అట్రాక్టివ్ అండ్ తొందరగా అవ్వడానికి, రిలయబుల్ కోసం అది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో స్టార్టప్ కంపెనీస్, ఓకేనా? కానీ ఒక ఎంఎన్సి కంపెనీస్కి వచ్చేసరికి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 200 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 200 ప్రాజెక్ట్స్లో 200 క్లయింట్ రిక్వైర్మెంట్స్ సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, డాట్ నెట్ మీద ఉంటుంది, అవునా? జావా మీద ఉంటుంది, పైథాన్ మీద ఉంటుంది. నేను ఎలా నేర్చుకోమని చెప్తానంటే మీకు, నా ఫస్ట్ థింగ్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, నోట్ జేఎస్ ఆర్ వ్యూ జేఎస్ నేర్చుకోవడం, యాంగులర్ ఆర్ రియాక్ట్, ఓకేనా? దీన్ని మనము జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అంటాం, ఓకేనా? ఒకవేళ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ కానీ మీరు నేర్చుకున్నారనుకో, వెరీ ఈజీ, వెరీ ఈజీ ఇన్ కోడ్ లాంగ్వేజ్ అండ్ వెరీ ఈజీ ఇన్ రిలయబిలిటీ. ఎందుకంటే నువ్వు ఒకటే ప్రోగ్రామ్ నే జావా స్క్రిప్టే ఫ్రంట్ ఎండ్ యూస్ చేస్తున్నావు, జావా స్క్రిప్టే బ్యాక్ ఎండ్ యూస్ చేస్తున్నావు, ఐ మీన్ నోట్ జేఎస్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, రెండు సేమే కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి అడాప్టబుల్ చేసుకోగలవు ఈ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ ని. అదే నువ్వు ఎంఎన్సి కంపెనీస్కి వచ్చేసరికి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు నువ్వు డేటా సైన్స్ ఏఐస్ మీద వర్క్ చేయాలి, నాకు బాగా లాజిక్ థింకింగ్ వచ్చు, లాజికల్ గా నేను బాగా ఆలోచిస్తాను అన్నప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ వెళ్ళు, ఓకేనా? ఏ ఫుల్ స్టాక్ అయినా సరే నీ దగ్గర మ్యాథమెటికల్ నాలెడ్జ్ బాగుంది, ఒక సైన్స్ ల్యాబ్ లో సైంటిస్ట్ పర్సన్ ఎలా అయితే ల్యాబొరేటరీ చేస్తారో సేమ్ అలానే పైథాన్ ఫుల్ స్టాక్ వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళది ఏఐ థింగ్స్ ని ట్రైన్ చేయడం, లైక్ డేటా సైన్స్, ఇలాంటివన్నీ, డేటా విజువలైజేషన్, ఇలాంటి థింగ్స్ అని ఎవరు చేస్తారు ఎక్కువగా? పైథాన్ ఫుల్ స్టాక్ వాళ్ళు. ఐ మీన్ నార్మల్ వెబ్ డెవలప్మెంట్ కూడా చేస్తాం కానీ డీజాంగో, ఫ్లాస్క్ ఇవన్నీ ఉండేది ఎక్కడ అంటే పైథాన్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ లైక్ హెల్త్ కేర్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇలాంటి థింగ్స్, డేటా సైన్స్, రోబోటిక్స్ ఇదంతా పైథాన్ పైథాన్ వాళ్ళు. అది ఫ్రెషర్ కి వస్తుందా అంటే ఫ్రెషర్ కి రావు. ఎందుకంటే
ఒక ఫ్రెషర్‌కి రియల్ టైమ్ నాలెడ్జ్ ఉండదు మెయిన్ థింగ్. అండ్ డేటా సైన్స్, ఏఐ మోడల్స్ మీద అయితే అస్సలు ఫ్రెషర్‌కి ఇవ్వరు. ఎందుకు అంటే దే డోంట్ హావ్ మచ్ నాలెడ్జ్. ఉంటుంది నాలెడ్జ్ ఏమో. కానీ అవి అర్థం చేసుకునేంత క్యాపబిలిటీ మనకప్పుడు వచ్చిండదు కాబట్టి మనల్ని తీసుకోరు. సో, ఎక్కువ నీకెంత లాజికల్ థింకింగ్ ఉన్నా గూడా ఆ వేలో వెళ్ళాలంటే నీకు కొద్దిగా కష్టమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ జావా ఫుల్ స్టాక్ ఎళ్దాం. జావా ఫుల్ స్టాక్‌కి ఎప్పటికి బూమింగ్ ఉంటుందండి. నువ్వు నీ లైఫ్ మొత్తం చూసుకున్నా గూడా ఫుల్ స్టాక్ అనేది పోదు. ఓకేనా? జావా ఫుల్ స్టాక్‌లోకెళ్తే స్ప్రింగ్ బూట్. నువ్వు నేర్చుకునేదే స్ప్రింగ్ బూట్ కదా! సో, ఈ జావా గురించి నాకు పెద్దగా తెలీదు. ఎందుకంటే నాకు జావా అంటే చాలా భయం. బికాజ్ ఐ నో దట్ నాలెడ్జ్ తెలుసు. బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ తెలుసు గానీ ఫుల్ స్టాక్ అయితే తెలీదు. ఎందుకు అంటే నేను నేర్చుకోలేదు. నాకు డాట్ నెట్ వచ్చు. పైథాన్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ఇంకా జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ వచ్చు. సో, ఇట్స్ బెటర్ ఫర్ మీ అనిపించింది. సో, జావా ఫుల్ స్టాక్ ఏంటంటే వెరీ లార్జ్ అప్లికేషన్స్ అన్నమాట. అంటే నువ్వు ఒక ఒక ఇల్లు కడతావు. ఇల్లు కట్టేటప్పుడు బేస్‌ని బాగా పెడతావు. అవునా? బేస్ బాగా పెడతావు. సేమ్ అలానే అక్కడ గూడా ఏంటంటే జావా ఫుల్ స్టాక్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ బేస్ చాలా బావుంటది. కానీ వెరీ హార్డెస్ట్ లాంగ్వేజ్ అన్నమాట. జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవడం చాలా చాలా హార్డెస్ట్. ఎవరైనా మీ నాలెడ్జ్ మీకే తెలుస్తది. ఎవరైనా సరే తక్కువ నాలెడ్జ్ ఉంది, తక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి, తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం జావా ఫుల్ స్టాక్ సైడ్ వెళ్ళొద్దు. వద్దు. అటు సైడ్ వెళ్ళినా గూడా నేర్చుకోవడం కొంచెం కష్టమవుతుంది. దాంట్లో క్రాక్ చేయడం కష్టమవుతుంది. లేదు నేను చేయగలను, నాకు రాకపోయినా నేను ప్రాక్టీస్ చేస్తాను, ఇన్ని హవర్స్ పెడతానంటే నువ్వు తెచ్చుకోగలవు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డాట్ నెట్ ఫుల్ స్టాక్. ఎవరైనా మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్స్ మీదనే సెక్యూరిటీ ఇప్పుడు ఎంఎన్‌సి వాళ్ళు ఎక్కువ సెక్యూరిటీ థింగ్స్ మీదనే వర్క్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఈ సెక్యూరిటీ థింగ్స్ మీద వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ మైక్రోసాఫ్ట్ థింగ్సే యూజ్ చేస్తారు. మీరు కాగ్నిజెంట్ చూసుకోండి. ఎక్కువ మైక్రోసాఫ్ట్ వాళ్ళవే యూజ్ చేస్తారు. హ్మ్. ఈ క్యాప్‌జెమినీ గూడా అంతే. అసెంచర్ అంతే. అండ్ డెలాయిట్ అంతే. ఇలాంటి కంపెనీస్ అన్నీ ఏం చేస్తాయంటే ఎక్కువ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించినవే యూజ్ చేస్తారు. ఎందుకంటే హైలీ సెక్యూర్, హైలీ స్కేలబుల్, హైలీ రిలయబుల్. దీనికోసమే ఫ్లెక్సిబిలిటీ, సెక్యూరబిలిటీ కోసము వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది డాట్ నెట్ అన్నమాట. ఓకేనా? డాట్ నెట్ ఫుల్ స్టాక్ మీద ఎక్కువ యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే నేను 2 సైడ్‌లు చెప్పాను. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ వాళ్ళకి తక్కువ అమౌంట్‌లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మెన్ స్టాక్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు పాపులర్‌గా వచ్చింది స్టార్టప్ కంపెనీస్‌లో మెన్ స్టాక్. సో, ఆ మెన్ స్టాక్ స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా హైరింగ్ జరుగుతుంది. ఇప్పుడున్న దాంట్లో ఎక్కువ హైరింగ్ జరుగుతుంది దీని మీదనే. మెన్ స్టాక్ మీద. మళ్ళా అన్నిట్లో కాదు. స్టార్టప్‌లోనే. ఓకేనా? అదే ఎంఎన్‌సి కంపెనీకొచ్చేసరికి నువ్వు జావా ఫుల్ స్టాక్ నేర్చుకోగలను, నేను చెయ్యగలను అంటేనే వెళ్ళు. పైథాన్ ఫుల్ స్టాక్ అంటే డేటా సైన్స్, ఏఐ మోడల్స్ ఇవి గాబట్టి ఆలోచించుకో. నువ్వు చేయగలవా లేదా అనేసి. జాబ్స్ అయితే వస్తాయి. ఆలోచించుకో నేను చేయగలనా లేదా అని. డాట్ నెట్ మీద అయితే మైక్రోసాఫ్ట్ స్కేలబిలిటీ కాబట్టి నువ్వు సర్వీస్ బేస్డ్ ఏ కంపెనీస్ అయినా సరే ప్రెజెంట్ మనకున్న ఎంఎన్‌సి కంపెనీస్‌లో మన హైదరాబాద్, బెంగుళూరు సైడ్ ఏ కంపెనీస్‌లో అయినా నువ్వు చేసుకోగలవు. ఓకేనా? సో, నేనైతే ఏ ఫుల్ స్టాక్ చేయాలో ఇప్పుడు మీరే చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ పట్టి ఉంటుంది ఏదైనా సరే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇప్పుడున్న ప్రెజెంట్ టెక్నాలజీలో కొద్దిగాన ఏఐ నాలెడ్జ్ ఉండాలి. ప్రాంప్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? ప్రాంప్ట్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా ఎఫిషియన్సీ కోసం. ఏఐ థింగ్స్ లేకపోతే చాలా కష్టం అవుతది ఫ్యూచర్‌లో వచ్చేసరికి. ఇప్పటి నుంచి కొద్దిగా ఏఐ నాలెడ్జ్ పెంచుకోండి. నువ్వు ఎంత ఫ్రెషర్ అయినా నాకు అవసరం లేదని అనుకోవద్దు. ఏఐ నాలెడ్జ్ కావాలి. వీలైతే మీ రెజ్యూమ్‌లో కీప్ ఇట్ యాస్ ఎ ప్రాంప్ట్ ఇంజినీర్ ఇఫ్ యూ నో. అదర్‌వైస్ డోంట్ కీప్. ఓకే. ఎందుకంటే పెట్టినంక ప్రాంప్ట్ చాలా క్వెషన్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో. ఓకేనా? సో, అది గూడా నేర్చుకోండి. జనరేటివ్ ఏఐ అలా యూజ్ చేసి ఏమైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేయండి. ఎవరైతే పైథాన్ ఫుల్ స్టాక్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ఏఐ గురించి కంప్లీట్‌గా నాలెడ్జ్ అయితే తెలుసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే దే ఆర్ ఫ్యూచర్ డేటా సైంటిస్ట్, డేటా సైన్స్ సంథింగ్ ఉంటది గదా! సో, పైథాన్ నేర్చుకున్న వాళ్ళు మాక్సిమం అటు సైడే వెళ్తారు. ఓకే. ఇప్పుడైతే మీకు అర్థమైంటుంది. ఏది చేసుకోవాలి అనేసి. ఒకటే చేసుకోవాలని గాదు. రిక్వైర్మెంట్స్ నువ్వేం నేర్చుకోగలవు? నీ నాలెడ్జ్ ఎంత? ఎంత పెట్టగలవు? అనే దాని మీద వెళ్లి సర్కిల్ చేసుకొని, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?
ప్రాక్టీస్ చేయడం వల్ల అప్పుడు మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. అప్పుడు మీకు వెళ్ళిన దారి కరెక్టే అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఏదనేసి ఒక 1 డేలో నాకెంత నాలెడ్జ్ ఉంది, మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఎంతుంది, ఇవన్నీ చూస్ చేసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే? సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత టైం స్పెండ్ చేయొద్దు. ఒక్క డే స్పెండ్ చేయండి చాలు. ఓకేనా? ఒక్క డే స్పెండ్ చేసి నెక్స్ట్ డే నుంచి ఇన్ని మంత్స్‌లో నేను కంప్లీట్ చేయాలనేసి కంప్లీట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. మేబీ ఈ వీడియో మీకు చాలా యూజ్ అయింటుంది అని నేను అనుకుంటున్నాను. That's all about the video and please subscribe to our channel and one more thing వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్. బై.